హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏం లేదండి, ఎండాకాలం కదా, ఆకుకూరలు తింటే మంచిదన్నమాట. అందుకని గంగబాయలాకు మామిడికాయ వేసి పప్పు చేసుకుందామండి. ఎర్రకంది పప్పుతో అనమాట. అది కూడా సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. చేసి చూపించుతాను. రెండు ఏమేం కావాలి ఏంటన్నది. మామిడికాయల సీజన్ వస్తుంది కదండి, అందుకని మామిడికాయలు వేసుకొని చక్కగా పప్పు చేసుకుందాం. చెయ్యక చాలా రోజులు అవుతుందండి మామిడికాయ పప్పు. ఈరోజు గంగబాయల కూర దొరికింది కదా, గంగబాయలాకు పప్పు చేసుకుంటే సూపర్ అండి. అసలు మామిడికాయ కాంబినేషన్ తోటి అదృష్టం అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? ఏమేం కావాలి ఎలాగన్నది సింపుల్గా, టేస్టీగా, ఈజీగా అయిపోయేలాగా చూపించుతాను. రండి, ఫాస్ట్గా చేసుకుందాం. గంగబాయలాకండి పొద్దున్న ఆకుకూరలు వస్తే తీసుకున్నాను అనమాట. అయిపోయిందంట, ఒక 2 కట్టలు ఉంటే ఇచ్చింది. గంగబాయలాకు అనమాట. ఇదిగో ఇలా ఉంటుంది. అసలు హెల్త్కి చాలా మంచిదండి ఇది గంగబాయలాకు. ఇక్కడ నారు పోస్తారనమాట ఇలాగా. చూసారుగా, గంగబాయలాకు మామిడికాయ, పుల్లటి మామిడికాయ అనమాట. ఒక మామిడికాయ పైన చెక్కు తీసేసి చక్కగా కట్ చేసుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలతో చేసుకుందామండి. పచ్చిమిరపకాయలతో చేసుకుంటే నీ పప్పు అనేది చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత ఎర్ర కందిపప్పు చెప్పాను కదా, ఎర్ర కందిపప్పు ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. నానబెట్టి పెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ కందిపప్పు తింటేనండి అసలు మనకి కళ్ళుకి చాలా చాలా మంచిదంటండి. అసలు జుట్టుకు కూడా మంచిదంట ఎర్ర కందిపప్పు. మన స్కిన్ మొత్తం ఆల్రౌండ్ స్కిన్కి చాలా మంచిదంటండి. ఈ కందిపప్పు వాడి చూడండి మీరు కూడా. టేస్ట్ అయితే అదృష్టం అనమాట, చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ కందిపప్పు వాడండి ఒకసారి తీసుకొని, చాలా చాలా బాగుంటుంది ఈ పప్పు అనేది. వండుకుందాం రండి. ఇలా మట్టి పాత్రలో వండుకుంటేనండి తొందరగా ఉడికిద్ది, కమ్మగా కూడా ఉంటుంది అనమాట. పప్పు చాలా కమ్మగా ఉంటుందండి. తగినన్ని వాటర్ పోసుకొని ఉడికించుకుందాం పప్పు. ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని 5 నిమిషాలు పప్పు అయిద్దండి. పుల్లటి మామిడికాయ అండి, ఇలా చెక్కు తీసుకుందాం. ఇలా శుభ్రం క్లీన్ చేసుకున్నాక కట్ చేసుకుని నీట్గా కడుక్కుంటే ఇసుక అనేది లేకుండా ఉంటుందన్నమాట. గంగబాయలాకు చాలా మంచిదండి. ఉంటే కూడా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదన్నమాట. చూడండి, మామిడికాయ ముక్కలు అనమాట ఇలా కట్ చేసి పెట్టాను. మామిడికాయ టెంక కూడా పెట్టానండి. పచ్చిమిరపకాయలు, కారానికి సరిపాని పచ్చిమిరపకాయలు, ఇంకా కారం అయినా అనమాట. పచ్చిమిరపకాయలతోనే పప్పు బాగుంటుంది. తర్వాత ఏమో ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న, పెద్ద ఉల్లిపాయలు, కరివేపాకు. సగం వడ ఉడికిందండి పప్పు. ఇవన్నీ వేసుకుందాం, ఎందుకంటే ఉల్లిపాయలు ఇవన్నీ ఉడకాలి కదా, అందుకనేసి ఇలాగా ఇప్పుడే వేసుకుంటే ఉల్లిపాయలు, ఈ మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఉడుకుతాయి అన్నమాట. మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము, తొందరగా మగ్గుతాయి. చూద్దామండి, మామిడికాయలు పప్పు అంతా చక్కగా ఉడికింది. ఇప్పుడు గంగబాయలాగా పెట్టుకుందాం పప్పులో. నీట్గా కడిగి పెట్టుకోవాలి, ఇసుక వస్తుంది కదా. పెట్టేసుకొని మీకు కావాలంటే ఇంకా చింతపండు ఏం అవసరం లేదు. చింతపండు, టమాటాలు ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం మామిడికాయ వేసాం కాబట్టి పుల్లిపల్లి కరెక్ట్గా సరిపోయిద్ది. ఇలాగా పసుపు వేసుకుందాం అండి. పప్పు సరిపాను పసుపు అనమాట. ఒక 1/2 టీ స్పూన్ వేసాను. దీనికి సరిపాను సాల్ట్ అనమాట. వేసేసి చక్కగా ఇలా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా పెట్టేసుకుంటే ఆకుపోదండి, ఆకుకూర తొందరగా మగ్గిద్ది అనమాట. మనం కారం ఏం వేయలేదు. మీకు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కారం లేవు అనుకుంటే కొంచెం కారం వేసుకోండి.
మాకు కొంచెం మంటగానే ఉన్నాయి అన్నమాట పచ్చిమిరపకాయలు, అందుకనేసి నేను కారం వేయలేదు. చూడండి 2 నిమిషాలు ఇలా మగ్గించుకుంటే చక్కగా మగ్గిద్ది అన్నమాట. చూద్దామండి. మామిడికాయ గంగబాయిలాకు బాగా ఉడికింది. బాగా ఉడికిన తర్వాత ఉప్పు కారం చూసుకొని చాలకపోతే కారం వేసుకోండి. నాకైతే చక్కగా సరిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం దీని మీద. తర్వాత అండి వేరే గిన్నె పెట్టుకొని తాలింపుకి అన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి. తర్వాత కచ్చపచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అన్నమాట. వెల్లుల్లిపాయలు పప్పులో ఖచ్చితంగా పడాలి. వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే బాగుంటుంది. నెయ్యి తినేవాళ్ళు ఉంటే నెయ్యి వేసుకుంటేనే, ఆయిల్ కంటే నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. తాలింపు వేగాక కరివేపాకు వేసుకుందాం. చూడండి ఇలాగా ఈ కలర్ వస్తే బాగుంటుంది అన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకుంటే బాగుంటుంది తాలింపు. వేయగానే ఇలాగా మూత పెట్టేసుకుంటే పప్పుకు పట్టిద్ది అన్నమాట. ఈ తాలింపు అంతా, పోపు అంతా పప్పుకు పట్టి చాలా బాగుంటుంది. కలుపుదాం. కొంచెం పప్పు అంతా పట్టాలి కదా తాలింపు అనేది. చూడండి పప్పు ఎలా ఉందో. గంగబాయిలాకు మామిడికాయ పప్పు అన్నమాట. సూపర్గా ఉంటుందండి ఇది. ఇంకా మెదపొద్దు అన్నమాట. బాగానే ఉడికింది. ఇదిగో చూడండి చక్కగా ఉడికిపోయింది పప్పు అంతా. ఎక్కువ ఉన్నా కూడా ఆకుకూర ఎక్కువైనా పెట్టుకోవచ్చు. మామిడికాయ కూడా చక్కగా ఉడికింది. చూసారు కదా. అంత గట్టిగా ఏం అవసరం లేదండి, అంత పలసగా వద్దు. ఇలా ఉంటేనే బాగుంటుంది పప్పు అన్నంలోకి. ఇది చక్కగా రోటీలోకి, చపాతీలోకి, దేంట్లో పులకాలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. ఎందుకంటే రైస్లో కూడా అన్నిట్లో బాగుంటుంది అన్నమాట. పప్పు కదా, సాయంకాలం అప్పుడు చేసుకొని చపాతీలు చేసుకొని తింటే సూపర్ అన్నమాట. పప్పు ఎక్కువ పెట్టుకొని 2 చపాతీలు తింటే చాలండి. అయింది, పప్పు అయిపోయింది. మూత పెట్టుకుందాం. పప్పులోకి కాంబినేషను ఎగ్గు ఆమ్లెట్ అన్నమాట. గుడ్డు ఆమ్లెట్ చాలా బాగుంటుంది. గుడ్లు వేసుకున్న తర్వాత అండి ఇదిగో చిటికెడు పసుపు, 2 చిటికెళ్ళు మిరియాల పొడి, 2 చిటికెళ్ళు సాల్ట్ అన్నమాట. ఎందుకంటే 1/2 టీ స్పూన్ ఉంటుంది సాల్ట్. మనకి కారం బదులు మిరియాల పొడి వేసాను అన్నమాట. ఇదే బాగుంటుందండి, కారం వేయట్లేదు. తర్వాత పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. తర్వాత తగినంత కొత్తిమీర అన్నమాట. ఇవన్నీ చక్కగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇలా వదిలేసి తర్వాత ఆమ్లెట్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. సింపుల్గా అయిపోయిద్ది, బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి 1 స్పూను ఆమ్లెట్లోకి శనగపిండి తీసుకున్నాను. శనగపిండి వేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది, ఫ్లఫీగా వచ్చిద్దండి ఆమ్లెట్ అనేది, బాగుంటుంది. పాలు పోసుకుందాం. పాలు పోసి కలిపితే టేస్ట్ అస్సలు అదిరిపోయిద్ది అన్నమాట. ఆమ్లెట్ టేస్ట్ అనేది బాగా ఇలా ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటే తర్వాత ఎగ్గులో పోసుకుంటే కూడా బాగా కలిసిద్ది అన్నమాట. ఫస్ట్ ఇలా కలుపుకోవాలి. కలిసిందండి. ఇలా కలిసిన తర్వాత పాలు, శనగపిండి అన్నమాట దీంట్లో వేసేసుకొని
దీన్ని బాగా కలపాలండి. ఎగ్గు ఇదంతా శనగపిండి, ఉల్లిపాయలు, సాల్ట్, ఉప్పు, కారం అన్నీ ఇలా కలిసిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట. బాగా కలపాలి. కలిపితే అసలు ఆమ్లెట్ అనేది సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇలా బాగా కలుపుకుంటే కలిపేసేసి చక్కగా ఒక 2 ఆమ్లెట్లు ఒకటైతే ఎక్కువైతే 2 వేసుకోవచ్చు. ఒక 2 ఎగ్స్ వేసుకున్నారనుకోండి, ఒకటే ఆమ్లెట్ అయినా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఒక్క నిమిషం ఇలా పెట్టేసుకుందాం, నాంతది అన్నమాట. పెనం పెట్టానండి, దోశల పెనము. లైట్గా ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఇది కదండి, ఎగ్గు కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది. చక్కగా ఇలా వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. పైన కూడా మనకి వేగాలి కదా, ఫ్రై కావాలి కదా. ఇలా కొంచెం సన్నగా ఆయిల్ వేసుకుంటే బాగా వేగుద్ది అన్నమాట చుట్టుపక్కలంతా. ఇలాగా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే లోపల కూడా మగ్గుద్ది, చక్కగా ఫ్రై అయ్యిద్ది అన్నమాట. అయిందండి ఆమ్లెట్, చక్కగా తిరగేసాను. బాగా ఎంటమాలు కూడా బాగా కాలింది. ఇలా నీట్గా కాల్చుకుంటే బాగుంటుంది అన్నమాట. అన్నం వడ్డిస్తాను పిల్లలకి. మంచి ఆమ్లెట్ రెడీ అయిందండి. చూసారు ఎలా ఉందో? ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా భలే ఉంటుంది అన్నమాట. పప్పు అయింది కదా, సూపర్. అబ్బా కమ్మని స్మెల్ అండి, సూపర్, భలే బాగుంది స్మెల్. ఈ స్మెల్తోనే అన్నం తినేయచ్చు అన్నమాట. చూసారు ఎలా ఉందో? పచ్చిమిరపకాయతో చేసుకుంటే పప్పు అదురుసు, చాలా చాలా బాగుంటుంది. పొగలు వస్తున్నాయి కదండి. దీంట్లో కాంబినేషను ఆమ్లెట్ అన్నమాట. చూసారు కదండి, మామిడికాయ గంగబాయిలాకు పప్పు, మంచి ఆమ్లెట్ అన్నమాట. సూపర్ సూపర్ ఆమ్లెట్, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, సరేనా? చూడండి, మంచి కాంబినేషన్ అన్నమాట. మామిడికాయ గంగబాయిల కూర, ఆమ్లెట్, మంచి కాంబినేషన్ తోటి సూపర్గా తినవచ్చు. పిల్లలు ఎండాకాలం కదండి, ఇంట్లో ఉంటున్నారు. ఇలాంటి వెరైటీ చేసి పెడితే చక్కగా తింటారు బొజ్జు నిండా చిన్నపిల్లలు కదండి. మనం పిల్లలకి హ్యాపీగా పెట్టుకున్న వాళ్ళం కూడా అవుతాం అన్నమాట. ఇలాగా హెల్తీ ఫుడ్ కదండి. ఎర్రకందిపప్పు చాలా మంచిదన్నమాట మనకి, హెల్త్కి కూడాను. ఒక ప్రోటీన్ కదండి. ఆమ్లెట్ ఇదొకటి, పప్పు ఒకటి, ఆమ్లెట్ ఒకటి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. చక్కగా దీంట్లోకి అంచుకు ఆమ్లెట్ ఉంది, పప్పు ఉంది, ఎవరైనా ట్రై చేయొచ్చు అన్నమాట. సరేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ గంట కొట్టండి. ఓకేనా? బెల్ గంట కొట్టగానే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా మీ ఫోన్కి వస్తుంది అన్నమాట. ఓకేనండి, ఉంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.